వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది చర్చి అనమాట, సండే రోజు వ్లాగ్ అనమాట. మేము అనుకోకుండా అంటే చర్చికి వెళ్ళిన రోజు మాకు గిఫ్ట్స్ అయితే వచ్చాయి. చర్చి క్లీన్ చేశాం కదా, ఆ వ్లాగ్స్ అయితే ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మాకు చర్చి క్లీన్ చేసినందుకు పాస్టర్ గారు అట్లా కాకుండా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉండి మా కొరకు మేము చేసిన నలుగురు అనమాట, మా నలుగురు కొరకు అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే వాగ్దానం అనమాట, దేవుని వాక్యాలు షీల్డ్. మనం ఇంట్లో ఎప్పుడు చూసుకున్నా మనకు గుర్తుగా అయితే ఉంటుంది. అనుకోలేదు మేము అసలు, ఆ రోజు అనుకోలేదు. అనుకోకుండా మాకు పాస్టర్ గారు అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు సండే స్కూల్లో తీసుకునే వయసు నుంచి ఇప్పటికైతే వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే మనం స్కూల్ లైఫ్, సండే స్కూల్ లైఫ్ అంతా అయిపోయి ఇప్పుడు మనం పిల్లల్ని మన పిల్లల గిఫ్ట్ తీసుకోవాల్సిన వయసులో నుంచి మనం తీసుకునే వయసుకి వచ్చాం కదా, ఇది ఒక డ్రీమ్ లాగా అయితే ఉండిపోతుంది అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా వాగ్దానం తీసుకోవడం అయితే నాకు మంచిగా అనిపించింది. ఇంకా తీసుకున్న కాడ నుంచి మా పాప నిద్రపోయి లేసి తన దగ్గరే ఉంచుకుంటుంది. నాకు కావాలని చెప్పేసి అయితే మారం చేస్తూ ఉందన్నమాట. ఇంకా నీకు కూడా సండే స్కూల్కి వెళ్తే నీకు కూడా ఇస్తాను అని చెప్పేసి మా పాప అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా అంతేకాకుండా ఆ రోజే కోతకాల పండగ అనమాట. ఇంకా ఆ రోజు వీడియో తీద్దామా తీయొద్దు అన్నట్లుగా వ్లాగ్ అయితే తీసాను. ఇంకా మా పాప చూడండి ఇంటికి వచ్చిన తర్వాత అసలు వదిలిపెట్టట్లేదు. ఫొటోస్ కోసం అయితే ఎట్లా దిగుతూ ఉన్నదో. మొన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా, తలనొప్పి అని చెప్పేసి స్పెడ్స్ అయితే రాశారు. కానీ పెట్టుకోవడానికి ఎట్లా అనిపించింది, కానీ బాగా తలనొప్పి వస్తుంది అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు చర్చికి అయితే వెళ్ళొచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు గిఫ్ట్స్ అయితే వచ్చాయి. అవి లాస్ట్ వరకు అయితే చూడండి. చర్చికి అయితే వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్. చెట్టు కింద అయితే కూర్చున్నాము, అసలు పండుకోవట్లేదు అని చెప్పి. ఎక్కడికి వెళ్ళొచ్చినాం మనం? ఎక్కడికి వెళ్ళొచ్చినాం ఈరోజు? చర్చి. ఎక్కడికి వెళ్ళొచ్చినాం? చర్చి. చెప్పు, ఎక్కడికి వెళ్ళొచ్చిన? ఏసయ్యా వందనాలయ్యా, కాపాడయ్యా, ఆమేన్. హాయ్ హాయ్, తుమ్ హాయ్. పేరు గావ్ నేమ్ మహారాష్ట్ర. చెన్నై హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఆ పిల్లలు అయితే మహారాష్ట్ర నుంచి అయితే ఇంకా మిర్చి తోటలు అయితే కోయడానికి అయితే వచ్చారు. వాళ్ళ పేరెంట్స్తో అయితే వచ్చారు. ఇంకా ఆ రోజైతే వాళ్ళు వెళ్తున్నారనమాట ఇంటికి. ఇంకా ఈ ఇయర్కి సరిపోవడా కారానికి అయితే మేము మిర్చి అయితే తీసుకున్నాము. ఇంకా 2 రోజులు అయితే ఎండబెట్టి ఇంకా మిర్చి తొడాలు తీస్తున్నాం. ఇలా తొడాలు తీసుకొని ఇంకా మళ్ళీ ఎండకు ఒక్కసారి అయితే ఎండబెట్టుకొని ఇంకా మిల్లాడించుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు కలర్ అనేది చేంజ్ అవ్వదు, పురుగు అనేది పడదనమాట. మాకు అట్లా ప్రతి సంవత్సరం అయితే మేము అలా చేస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ పట్టించిన కారం మాకైతే ఇంక ఇప్పటి వరకు అయితే ఉన్నది. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా తొడాలు తీయక, చాలా మంటగా అయితే అనిపిస్తుంది. ఇంకా చెట్టు కింద చల్లగా ఉందని చెప్పేసి ఇంకా కూర్చున్నాము. తర్వాత మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా ఆ రోజే డెలివరీ అయితే నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. టెడ్డీ బేర్స్ చాలా మంచిగా అయితే వచ్చాయి. ఇంకా పాప ఆడుకోవడానికి బాగుంటుంది సాఫ్ట్గా. ఇంకా మొన్న జాతరలో వెళ్ళినప్పుడు అయితే కాస్ట్ చూస్తే 300 వరకు చెప్పారు, చిన్నదైనా సరే. కానీ ఇది చాలా మంచిగా రీజనబుల్గా అనిపించింది అని చెప్పేసి ఇంకా రివ్యూ అయితే చూసి మంచిగా అనిపించి తీసుకున్నాను. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా అయితే ఆర్డర్ పెట్టుకోండి. చాలా అయితే పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా మా ఇంటి పక్కన పిల్లలు, మా పాప చూడండి రోజు ఇంకా అట్లా పాటలు పాడుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటూ మా పిల్ల ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళ కోసం అయితే ఒక లైక్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. కనీసం వాళ్ళ గురించి ఒక లైక్, ఒక కామెంట్ అయితే ఇస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్